హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిసిక్ కుక్. ఈరోజు మన ఛానల్లో వెజ్ నూడిల్స్ని రెస్టారెంట్లో చేసే విధంగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నూడిల్స్ బాయిల్ చేసుకోవడం కోసం మనం వాటర్ని మరిగించుకుందాం. బయట ఇలా ప్యాకెట్స్లో అయితే నూడిల్స్ అమ్ముతారండి. దీంట్లో ఒక రోల్కి సరిపడా కొలతలు అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసి మీరు కూడా నోట్ చేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఒక రోల్ నూడిల్స్ మొత్తం విడివిడిగా చేసుకుని ఇలా వాటర్లో వేసుకోండి. ఈ నూడిల్స్ మొత్తం వాటర్లో మునిగిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 5 to 6 minutes కుక్ చేసుకుంటే నూడిల్స్ అయితే కుక్ అయిపోతుంది. ఒకవేళ ఇంకొంచెం గట్టిగా ఉంటే ఇంకా 1 minute ఎక్స్ట్రా కుక్ చేసుకోండి. మరీ ఎక్కువ కుక్ చేస్తే నూడిల్స్ మెత్తగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కుక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు కడాయిలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ వేసి కలుపుకోవాలి. ఆ క్యారెట్, క్యాప్సికమ్ కొంచెం మగ్గిన తర్వాత క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసుకుని ఒక 1/2 teaspoon సాల్ట్, 1/2 teaspoon కారం, ఒక 1/2 teaspoon మిరియాల పొడి వేసుకుని ఒక 3 చుక్కలు సోయా సాస్, 2 చుక్కలు వెనిగర్ వేసి నూడిల్స్ మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, యమ్మీ యమ్మీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినట్లే. నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.